రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ను కలిసి రైతుల సమస్యల్ని పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గంగపట్నం రమణయ్య, సిపిఎం నెల్లూరు జిల్లా సెక్రటరీ అరిగెల సాయి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర పుట్టెకి 19,720 రూపాయలకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నిరసనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఆగస్టు 13వ తేదీ జేసీ గారు మమ్మల్ని పిలిచారు. రైతుల్ని, ఇతర అధికారులందరూ కూడా పిలిచి ధాన్యం మీద, కొనుగోలు కేంద్రాల మీద ఒక రివ్యూ సమావేశం జరిపారు. ఆ రోజు మేము ఒక 2 విషయాలు చెప్పాము. మిల్లర్లు దోపిడీ చేస్తారండి. పంట మార్కెట్లోకి ఒక 10 రోజుల్లో రాబోతూ ఉంది. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో ఎడగారు పండించారు. దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలా, అలర్ట్గా ఉండాలా. వ్యవసాయ శాఖని, ముఖ్యంగా సివిల్ సప్లైని జాగ్రత్త చేయమని చెప్పినాము. అలాగే అన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇలా దేనికి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ధాన్యం కొనుగోలు చేయడానికి. ఎందుకు అని అడిగాం. టార్గెట్ అయిపోయింది. రాష్ట్రంలో మాకు అవసరమైన ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేసేసాం ఇతర జిల్లాల్లో, ఈ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా అనుమతులు లేవు అని చెప్పినారు. కానీ మేము అదే నినాదంతో పనిచేస్తూనే ఉన్నాం. 16,000 పుట్టి 850 కేజీలు అయితే 920 కేజీలు తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి 2 ఏళ్ళు అయింది. పుట్టి 19,750 రూపాయలకి కొని తీరాల. అట్ట కొనకపోతే నేరం. ఇవన్నీ అధికారులు చెప్తారు. ఇవన్నీ అధికారులు చెప్పి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం మేము పెట్టలేమని చెప్పేశారు. కానీ ఒక మాట అడిగాం. కర్ణాటకలో డిమాండ్ ఉంది, వాళ్ళు వచ్చిన్నారు వ్యాపారస్తులు. తమిళనాడులో మన రైస్కి డిమాండ్ ఉంది, ఫైన్ రకం 1638 కేఎన్ఎం. తెలంగాణ వాళ్ళు 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు కావాలా అని అంటా ఉన్నారు. అక్కడి నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మేము 13వ తేదీ చెప్పాము. నిన్న కాక మొన్న జరిగిన జేసీ రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాము. వ్యాపారస్తులు వచ్చున్నారు, హోటల్లో ఉన్నారు. వాళ్ళని సివిల్ సప్లై కానీ, వ్యవసాయ శాఖ కానీ కలిసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, మీరు బ్రోకర్ల దగ్గర బావద్దు, మిల్లర్ల దగ్గర బావద్దు, మేమిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి కొనుగోలు కేంద్రాలు కాకపోయినా ఒక గవర్నమెంట్ పర్చేసింగ్ పాయింట్ అయినా కూడా, బుచ్చిరెడ్డిపాళెంలో బ్రోకర్ల ఆఫీసులు ఉండే ఒక పాయింట్, రాజుపాళెంలో బ్రోకర్ల ఆఫీసులు ఉన్నాయి, ఆడొక పాయింట్, మండలానికి ఒక పాయింట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున లేదంటే పిఎస్సిఎస్ తరఫున పెట్టండి అని కొట్టుకుంటే, నిన్న మొన్న అడిగాం మేము. ఈ 13వ తేదీ నుంచి ఆగస్టు ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే ఏమీ చేయకుండా గమ్ముగా ఉన్నారు. ఆఖరాకు మేము హైకోర్టులో కూడా ఒక పిల్లి వేయాలని చూసాం. అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ వీళ్ళు టార్గెట్కి సంబంధించిన ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్ మాకు దొరకల. దానివల్ల ఆగిపోయాం. లేకపోతే ఒక డైరెక్షన్ ఇప్పించిన వాళ్ళు జిల్లా కలెక్టర్కి. ఏదేమైనా ఈరోజు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం. ఈ 20 రోజుల్లో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30 లోపల 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి మార్కెట్లోకి వస్తూ ఉంది. దీన్ని మీరు ఏం చేస్తారు? 4,000 నష్టానికి రైతులను అమ్ముకోమంటారా, లేకపోతే రైతులను ఆత్మహత్య చేసుకోమంటారా? మీరేం చెప్తారో ఈ రోజైనా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. ఇది ఫైన్ రకం. లేదంటే వ్యాపారస్తులు వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఎంతకైనా కొంటామంటున్నారు. వాళ్ళని బ్రోకర్లు వదిలేశారు. మిల్లర్లను చూస్తే దోపిడీ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ అధికారులు అని చెప్పి చెప్తున్నాం. ప్రజాప్రతినిధిని కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రులు కలిసాం. ఆఖరాకి సివిల్ సప్లై కమిషనర్కి ఒక అప్లికేషన్ ఇచ్చాం.
ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం. రైతులను గాలికి వదిలేసింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా, దీని మీద దృష్టి పెట్టాలా, ఒక మానిటరింగ్ కమిటీస్ రోజు పర్యవేక్షించాలా దాని కొనుగోలు నమ్మకాలని. నా పేరు అరిగిల్ సాయి, నేను సిపిఐ నెల్లూరు జిల్లా సెక్రటరీని. మా రైతు సంఘం నాయకులు ఇప్పుడే చెప్పారు, రైతులు ధాన్యం 9 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు నెల్లూరులో రైతులు కష్టపడి పండించిన ధాన్యం ఇంకొక 10 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. ఈ లోపల ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం కన్నా రేటు కన్నా కేవలం 16,000 రేటు పెట్టి పుట్టి కొనేదానికి మిల్లర్లు దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దోపిడీలో రకరకాలు ఉంటుంది. 6 వాసి సరుకు ఒక రేటు, తడి సరుకు అని చెప్పి ఒక రేటు పెట్టి మిల్లర్లు రైతుల్ని తరతరాలుగా దోపిడీ చేస్తున్నారు. ఇది అరికట్టాలని చెప్పి సిపిఐ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు ఆల్రెడీ కావాల్సిన ధాన్యం కొనేసాం, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే అది కాదు. రైతు భరోసా అంటే రైతు భరోసాని ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకి ఆర్థిక సహాయం చేస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆ భరోసాని ఎక్కడ దాకా ఉండాలంటే రైతు పండించిన ధాన్యం అమ్ముకునేంత వరకు భరోసా ఉండాలి. అక్కడ ఏదో 4 రూపాయలు డబ్బులు ఇచ్చి లేకపోతే ఎరువులు సబ్సిడీలు ఇచ్చి చేసి కాదు. వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకి అమ్మేటట్టు చర్యలు ప్రభుత్వమే తీసుకోకపోతే ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదు. రైతుకి భరోసా ఇవ్వలేదని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకి విక్రయ కేంద్రాలు మార్కెట్ యార్డ్ ఉన్నాయి, మార్కెట్ యార్డ్లో పెట్టండి. మీ పర్యవేక్షణలో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు, వాళ్ళకి అమ్మేటట్టు చేయండి. అంతవరకే ఈ మిల్లల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుకి ప్రభుత్వం నిర్ణయించిన ధర 19,000 చిల్లరు కదా, 19,700 అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని కలెక్టర్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.